ఒడిశా రాష్ట్రం పూరిలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎంతో పరమ పవిత్రంగా భావించే ఆలయ శిఖరంపై ఉన్న నీలిచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గోపురంపై ఉన్న జెండాను గద్ద తన నోట కరిచి చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సముద్రం వైపు వెళ్ళిపోయింది. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాలోను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారంటూ కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా జారీ చేయలేదు. కాగా పూరికి వచ్చే భక్తులంతా తొలుత పతిత పావన జెండాను దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత ఆలయంలో జగన్నాథుని దర్శనం కోసం వెళ్తారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజు మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.